మేము గెలుస్తామని చెప్పడంలో తప్పులేదు, మాకు 200 వస్తాయి 300 వస్తాయి అని చెప్పడంలో తప్పులేదు, బీజేపీకి 150 వస్తాయని చెప్పడంలో తప్పులేదు. సరే అదంతా ఆత్మవిశ్వాసం అనుకున్నారు రాహుల్ గాంధీ. కానీ ఒక విచిత్రమైనటువంటి జోస్యం చెప్పారు. ఉత్తరప్రదేశ్లో క్రిందటిసారి 67 ఏమో వచ్చినాయి, అంతకుముందు 74 దాకా వచ్చినాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వారణాసిలో మాత్రమే బీజేపీ గెలుస్తుందని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు. ఆదివారం ఐఎన్డీఏ అభ్యర్థి ఉజ్వల్ రమణ్ సింగ్ తరపున ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్తో కలిసి ప్రచారం చేశారు. జపాన్లోని సుందర నగరం టోక్యోలాగా వారణాసిని తీర్చిదిద్దాలని మోడీ గతంలో ఇచ్చిన హామీ రాహుల్ ఈ ర్యాలీలో ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ టోక్యో సీటుని మాత్రమే మోడీ గెలవబోతున్నారు, అంటే వారణాసి గెలవబోతున్నారు. రాష్ట్రంలో బీజేపీ గెలిచే సీటు అదొక్కటే. కోవిడ్ కాలంలో బీజేపీ ప్రజల ప్రాణాలను పరంగా పెట్టింది, ఇప్పుడు ఏకంగా రాజ్యాంగాన్ని ఇష్టరీతిని మార్చేందుకు తెగబడుతోంది అని చెప్తున్నారు. మరి అదేంటో అర్థం కాలేదు. కోవిడ్ టైంలో ఈ దేశానికి ప్రపంచం అంతా గుర్తించింది, గౌరవించింది. 140 కోట్ల జనాభా కలిగిన దేశం పర్ఫెక్ట్గా నడిచిందని. మరి ఈయనకి ఇక్కడ ఏం తేడా వచ్చిందో అర్థం కాలేదు. తేడా వచ్చిన అమెరికా లాంటి దేశంలో ఇట్లాంటి మాట్లాడు మాట్లాడట్లేదు, పైగా ఒక్క సీటు గెలుస్తుందని చెప్తున్నారు. మరి ఆయన పరిపక్వతతో కూడి మాట్లాడుతున్నాడా లేదో ఆయనకే తెలియాలి.